ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. గుడివాడ నుండి కృష్ణమూర్తి గారు రాస్తున్నారు. దేవాలయాలలో దేవుని ప్రసాదం వేలం వేయడం సరైన పద్ధతేనా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ వేలం పాటలు అనేటటువంటివి సహజంగా ప్రసాదాలకి ఉండవు. ప్రసాదాలకి అమ్మకాలు ఉన్నాయి, కానీ ఈ జుట్టు తీయించినటువంటి జుట్టు, అట్లాగే భగవంతునికి సమర్పించినటువంటి మరి వేరే ద్రవ్యాలు, అమ్మవార్లకి సమర్పించేటటువంటి చీరలు, ఇటువంటి వేలం వేస్తూ ఉంటారు. మరి ఇవి రాసులు పెరిగిపోయి దానివల్ల మరి వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి కొన్ని తప్పని చర్యలు జరుగుతూ ఉంటాయి. అవి పవిత్ర భావంతో వాటిని స్వీకరించి ఆ పవిత్ర భావంతోనే వాటిని వినియోగించుకుంటే అది భక్తులకి మంచిదే. అలా కాక క్షేత్రాలు సమర్థవంతంగా ఉన్నప్పుడు వాటిని ఉచితంగా భక్తులకి ఇస్తే అది క్షేత్రానికి మంచిది, భక్తులకి మేలైనటువంటి పద్ధతి. అన్నీ కూడా ద్రవ్యంతోనే జరగాలి అనేటటువంటిది అంత హితకరమైనటువంటి పద్ధతి కాదు. ప్రసాదాలు అనేటటువంటి ఉచిత ప్రసాదాలు ప్రతి దేవాలయంలో కూడా సమర్పించడం తీర్థ ప్రసాదాలు ఉంటుంది. అలా కాక విశేషమైనటువంటి ప్రసాదాలని అమ్ముతూ ఉంటారు. ఎందువల్లంటే మనిషికి తృప్తి ఉండదు. తాను ప్రసాదం తీసుకున్నంత మాత్రాన తృప్తి పడడు. ఇంట్లో వాళ్ళకి తీసుకువెళ్ళాలి, మిత్రులకి తీసుకువెళ్ళాలి, బంధువులకి తీసుకువెళ్ళాలి, ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ తలవ కాస్త ఇవ్వాలి. యాత్రలకు వెళ్ళి వచ్చామంటే మాకు ప్రసాదం ఏది అంటారు. కాబట్టి వీళ్ళందరికీ మరి దేవస్థానం ఎంత నింపగలదు? కాబట్టి వీటి కోసమని వేరే కౌంటర్లు పెట్టి ప్రసాదాలని అక్కడ ఆర్థిక నియమాలతో తీసుకునేటటువంటి వ్యవస్థ చేయాలి, తప్పదు కూడా. అందువల్ల ప్రతి దేవాలయంలో ప్రసాదం అనేటటువంటిది ఉచితంగా సమర్పించే వ్యవస్థ మాత్రం ఉండాలి. తీర్థ ప్రసాదాలు ఉచితంగానే ఇవ్వాలి. అధికంగా కోరుకునేటటువంటి వాళ్ళకి మరి ద్రవ్యంతో తీసుకోక తప్పదు. కాబట్టి అట్లాగే మనం తిరుపతిలో కూడా చూస్తాం, తప్పకుండా ఉచిత ప్రసాదం మనకి ఇస్తారు. తీర్థం తీసుకుంటాం, చక్కగా ఆ ప్రసాదం స్వీకరిస్తాం. దాంతో తృప్తి పడితే డబ్బులతో కొనుక్కోమని వాళ్ళే నియమం చెప్పలేదు. ఆ ప్రసాదం తీసుకుని మనం తృప్తి పడితే సమస్య లేదు, ఉచితంగా మనం పొందినట్లే. అందువల్ల దాన్ని మనము ఉదాత్తతతో మనము స్వీకరించాలి. దేవాలయాలు మిగతావి కూడా మరి అలా విశిష్టమైనటువంటి పద్ధతిలో తీర్థప్రసాదాలు ఉచితంగా ఇచ్చేటటువంటి వ్యవస్థని చేసి తీరాలి. అధికారులకు మాత్రము వాళ్ళు తీసుకోవచ్చు తప్పితే ఈ వేలం పాటలు అనేవి కూడా వాళ్ళ శక్తియుక్తుల్ని బట్టి, దేవాలయం యొక్క స్తోమతల్ని బట్టి వాళ్ళు మరి ఆదాయాలు చూసుకోకపోతే అభివృద్ధి చేయడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ధర్మబద్ధములా అంటే పూర్తిగా ధర్మబద్ధములు అని చెప్పలేము. ఉచితంగా ఇస్తే మంచిదే, అవకాశం లేనప్పుడు లౌకికంగా మరి జరుగుతూ ఉంటాయి. కాల ప్రభావం ఇది అలా సమన్వయించుకొని సమర్థించుకోవాలి. గురుగారు, మరొక సందేహం అండి. విజయవాడ నుండి బాల త్రిపుర సుందరి గారు రాస్తున్నారు. దేవతా రూపంలో ఉన్న లాకెట్లు మెడలో ధరించవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. భగవంతుణ్ణి మన హృదయమనందు ఉంచుకోవాలి. అది యథార్థంగా జరగవలసినటువంటి తీరు. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా భగవంతుడి ముందు నిలబడతాము. ముందు నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తూ కళ్ళు మూసుకుంటాం. అంటే భగవంతుని ముందుకు వెళ్ళి ఆయన చూడటానికా కళ్ళు మూసుకోవటానికా అంటే ఎదట మనం ఏ భగవంతుడిని చూసామో ఆ భగవంతుణ్ణి కళ్ళు మూసుకుని మనం మన హృదయంలో కూడా చూసుకోవాలి. అందుకోసమని భగవంతుని ముందు కళ్ళు మూసుకోవటం. కాబట్టి భగవంతుణ్ణి మనం మన హృదయంలో పదిలం చేసుకోవాలి. మరి హృదయంలో పదిలం చేసుకోవటానికి శక్తియుక్తులు కావాలి, ధ్యానం నిలబడాలి. అలాంటి దాన్ని సాధన చేయటం కోసమని హృదయంలో కాకపోతే కనీసం మనం హృదయం మీదైనా ఆ లాకెట్ల రూపంలో భగవంతుడిని అట్టే పెట్టుకోవటం అదేమి దోషం కాదు. ఎందువల్లంటే మనం నిద్ర లేవగానే భగవద్ దర్శనం చేయాలి అని అనుకుంటే ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు, మన వెళ్ళలోనే ఉంటాడు, స్వామిని దర్శనం చేసుకుంటాం. కాకపోతే వీటిని మనం ధరించేటటువంటి విషయంలో మరి యంత్రములు ఉన్నవి ధరిస్తూ ఉంటారు, మిగతావి కూడా ధరిస్తూ ఉంటారు. ధరించవచ్చు, అవి దోషమేం లేదు. కానీ అవి తీసే అలవాటు కనుక ఉండేటట్లయితే తప్పకుండా కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు పక్కన ఉంచే తీర్చుకోవాలి. అలా అలవాటు లేకుండా మనం ఒంటి మీదే ఉంచుకునేటటువంటి పద్ధతిని కనుక అలవాటు చేసుకుంటే మనము దాన్ని దోషంగా ఎంచక్కర్లేదు. అది ఉన్నప్పుడే మనం కాలకృత్యాలు తీర్చుకుంటాం, అది ఉండంగానే మనం స్నానం చేస్తాం.
ఏ విధంగా అయితే మన అవయవాలు కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు మన చేతులు ఎక్కడ పెట్టాం, పూజ చేసే చెయ్యని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాం, అలాగే ఉంటుంది. స్నానం చేసినప్పుడు మళ్ళీ పవిత్రం అవుతుంది. అట్లాగే మనం మెళ్ళో ధరించేటటువంటివి కూడా ఎప్పుడు ఉంచేటట్లయితే అది దోషం కాదు, అలా ఉంచుకోవచ్చు. భగవంతుడు మనం ఏ రూపంలో మనకి సన్నిహితంగా ఉంచుకున్నా అది మంచిదే, చెడేం కాదు, చక్కగా ధరించవచ్చు. గురుగారు చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి చాలామంది ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు, నమస్కారం. మంచిదమ్మా, నమస్కారం. చూశారు కదండి, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇదండి వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.